రష్యాను అంత కోపానికి గురిచేసిన ఉక్రెయిన్ చర్యలేంటి? పాశ్చాత్య దేశాల పర్మిషన్ తీసుకుని రష్యాపై దాడికి వాడాలనుకుంటున్న ఆ మిసైల్ కెపాసిటీ ఏంటి? అసలు రష్యా అణువాయుధ వినియోగానికి అంతర్జాతీయ ఒప్పందాలు ఒప్పుకుంటాయా? ఒకవేళ రష్యా అణు యుద్ధానికి దిగితే అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ముందున్న కర్తవ్యం ఏంటి? రష్యా ప్రపంచంలోని అతిపెద్ద అణుశక్తి గల దేశంగా ఉంది. నిజానికి ప్రపంచంలోని 88% అణ్వాయుధాలు రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. అయితే ప్రతి దేశానికి దాని సొంత అణు సిద్ధాంతాలున్నాయి. అలాగే అంతర్జాతీయ అణు సిద్ధాంతాలకు లోబడి కూడా వాటి అణు సిద్ధాంతాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయా దేశాల మధ్య కూడా అణ్వాయుధాల అమలుకు సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. అయితే ఉక్రెయిన్తో యుద్ధానికి 4 ఏళ్ల ముందు పుతిన్ ఆధ్వర్యంలో రష్యా తన అణు సిద్ధాంతాన్ని రూపొందించింది. ఈ ప్రస్తుత సిద్ధాంతం ప్రకారం రష్యా ఏ దేశం నుండైనా అణుదాడికి గురైనప్పుడు, లేదంటే సాంప్రదాయిక దాడి వల్ల రష్యా ఉనికికి ముప్పు ఏర్పడినప్పుడు రష్యా తన అణ్వాయుధాలను ఉపయోగించవచ్చు. కానీ ఈ భారీ అణు ఆయుధాగారంపై ప్రాథమిక నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం రష్యా అధ్యక్షుడు అంటే వ్లాదిమిర్ పుతిన్కి మాత్రమే ఉంటుంది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా అణు సిద్ధాంతంలో కీలక సవరణ ఒకటి చేర్చారు. అణుశక్తి లేని ఏదైనా దేశం అణ్వాయుధాలు గల దేశ సహకారంతో రష్యాపై దాడి చేసినా దాన్ని 2 దేశాలు కలిసి రష్యాపై దాడి చేసినట్లే పరిగణిస్తారు. అంటే ఈ 2 దేశాలపై కూడా రష్యా అణుదాడి చేయొచ్చనే కొత్త సవరణలు తీసుకొచ్చారు. నిజానికి యునైటెడ్ స్టేట్స్, రష్యాలు యుఎస్ రష్యా న్యూ స్టార్ట్ ట్రీటీ అని పిలిచి అణు ఒప్పందాన్ని చేర్చుకున్నాయి. ఇది 2011 ఫిబ్రవరి 5 నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం యునైటెడ్ స్టేట్స్, రష్యన్ ఫెడరేషన్ వ్యూహాత్మక ప్రమాదకర ఆయుధాలపై చేసుకున్న ఒడంబడిక పరిమితులు 2018 ఫిబ్రవరి 5తో ముగిసింది. ఈ ఒప్పందం అమల్లో ఉన్నంత కాలం ఆ పరిమితులను రష్యా, అమెరికాలు కొనసాగించాయి. తర్వాత ఈ ఒప్పందాన్ని 2026 ఫిబ్రవరి 4 వరకు పొడిగించడానికి 2 దేశాలు అంగీకరించాయి. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ఒప్పందం రష్యా గతంలో మోహరించిన అన్ని ఖండాంతర శ్రేణి అణ్వాయుధాలపై పరిమితులను ఉంచింది. అయితే 2026లో గడువు ముగిసేలోపు అమెరికా, రష్యా కొత్త స్టార్ట్ ట్రీటీకి ప్రత్యామ్నాయం గురించి చర్చలు జరిగించాల్సి ఉంది. కానీ యూరోపియన్ అణు సామర్థ్యాన్ని అంటే బ్రిటన్, ఫ్రాన్స్ల దగ్గరున్న ఆయుధాలను కూడా పరిగణలోకి తీసుకుని తర్వాత ఒప్పందం చేసుకోవాలని రష్యా మెలకపెట్టింది. అయితే దీనికి సంబంధించి అమెరికా నుండి రష్యాకు ఎలాంటి స్పందన రాలేదు. కాగా పుతిన్ తాజా రహస్య మీటింగ్లో చేసిన సవరణతో భవిష్యత్ స్టార్ట్ ట్రీటీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది. ఉక్రెయిన్ రష్యాపై దాడి చేయడానికి స్టార్మ్ షాడో క్రూయిజ్ మిసైల్ ని వాడాలనుకోవడమే పుతిన్ కఠిన నిర్ణయానికి కారణమైందా అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ మిసైల్ సామర్థ్యం అలాంటిది. ఈ స్టార్మ్ షాడో ఆయుధం నిఘాకు అంత తేలికగా అందేది కాదు. ఇది లో అబ్జర్బుల్ లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్. దీన్ని యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల సత్తా ఉన్న ఆయుధం. ఇది ఇప్పటికే ఉక్రేనియన్ యుద్ధ విమానాల్లో సెటప్ చేశారు. ఇక 1994లో మాత్ర బ్రిటిష్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన స్టార్మ్ షాడో క్షిపణిని ఎంబీడీఎస్ సిస్టమ్స్ తయారు చేసింది. ఉక్రెయిన్ రష్యాపై చేయాలనుకునే దాడుల్లో ఇది బలమైన ప్రభావాన్ని చూపించే ఆయుధం. 500 కిలోల పేలోడ్ సామర్థ్యంతో పరిమితికి మించిన పరిధిని ఛేదించగల సత్తా ఉన్న క్షిపణి. నిజానికి ఇది ఎంటీసీఆర్ నిబంధనలు ఉల్లంఘిస్తోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ రష్యాపై దీన్ని ప్రయోగించడానికి సిద్ధపడింది. ఈ ఆయుధంతో రష్యాపై దాడికి దిగితే రష్యాలో తీవ్రమైన నష్టానికి కారణమవుతుంది. అందుకే ఇప్పుడు రష్యా కఠినమైన నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వార్ ఫ్లైట్ నుండి ప్రయోగించే ఈ స్టార్మ్ షాడో క్షిపణి ధ్వని వేగానికి దాదాపు సమానమైన వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులోని అధిక పేలోడ్ వార్ హెడ్ తీవ్రమైన నష్టాన్ని కలిగజేస్తుంది. యుద్ధంలో రష్యా ఉపయోగించే బలమైన బంకర్లు, ఆయుధాగారాల్లోకి చొచ్చుకురావడానికి తుఫాను కంటే వేగంగా ఈ షాడో మిసైల్ వెళ్తుంది. అందుకే ఉక్రెయిన్ దీన్ని కీలక ఆయుధంగా పరిగణిస్తుంది.
అయితే ఒక స్టామ్ షోడో ధర దాదాపు 8.5 కోట్ల రూపాయలుంటుంది. శత్రువుల వాయురక్షణను అయోమయానికి గురి చేయడానికి, నిర్వీర్యం చేయడానికి ఉపయోగించే తక్కువ ఖర్చు డ్రోన్లతో పాటు స్టోమ్ షాడో రష్యాలోని కీలక స్థావరాలపై దాడి చేయడానికి ఉపయోగించాలని అనుకుంటుంది. అయితే ఇది మొత్తం రష్యా నౌకదళానికి పెద్ద ప్రమాదంగానే చెప్పాలి. ఇంత ప్రమాదమైన ఆయుధం కాబట్టి కొన్నాళ్లుగా దీన్ని ఉపయోగించడానికి ఉక్రెయిన్ తీవ్రంగా లాబియింగ్ చేస్తోంది. అయితే ఉక్రెయిన్ కోరికను తీర్చడంతో పాటు ఉక్రెయిన్కు మొదటి నుండి అండగా ఉంటున్న అమెరికా, నాటోలు ఇప్పుడు వెనకడుగు వేయలేని పరిస్థితి ఉంది. ఇది గెలుపోటంల మధ్య ఉన్న పెద్ద అగాధాన్ని దాటాల్సిన సమయం కూడా. అందుకే ఈ యుద్ధంలో రష్యా విజయం, గెలుపులు ఒక విషయంపై ఆధారపడి ఉంటాయి. ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి నాటో భాగస్వామ్య దేశాలు సిద్ధంగా ఉండి ఏకతాటిపై వచ్చే నిర్ణయాలు తీసుకుంటే ఉక్రెయిన్ మైదానంలో నాటో విజయంగా చెప్పుకునే అవకాశం ఉంది. అలా కాకుండా నాటో దేశాలు ఒక్కటొక్కటిగా వెనుకడుగు వేస్తే అది ఉక్రెయిన్ ఓటమి కాదు, నాటో వైఫల్యమని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయానికి అమెరికా, నాటో కూటమి లోపల భయమున్నా బయటకు పోరాట పటిమని చూపించాల్సి వస్తుంది. దానికోసం రష్యాను కూడా భయపెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే రష్యా అణుదాడి చేయకముందే అమెరికా, నాటోలు కీలక నిర్ణయమేదో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ నిర్ణయం ఎంత త్వరగా జరిగితే ప్రపంచానికి అంత మంచి జరుగుతుందనేది నిజం. ఈలోపు ఉక్రెయిన్ స్టోమ్ షాడో మిసైల్ వాడకుండా బుజ్జగించాలి. అయితే సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో చాలా నష్టపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికీ సహనం కోల్పోయాడు. సెప్టెంబర్ 24న జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇదే విషయాన్ని కక్కేశాడు. ఉక్రెయిన్కు సహాయం చేయాలనుకుంటే ఏ దేశమైనా రష్యాను బలవంతంగా శాంతికి ఒప్పించాల్సిందేనని చెప్పాడు. ఉక్రెయిన్ను అడ్డం పెట్టుకుని తమ పవర్ను ప్రదర్శించాలని అనుకున్నా, లేదంటే నోబెల్ శాంతి బహుమతి తీసుకోవాలనుకున్నా దానికి ఉక్రెయిన్ సిద్ధంగా లేదని, ఉక్రెయిన్ రష్యా ఆధీనంలోకి వెళ్లే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టేశాడు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని అంగీకరించే శాంతి ఒప్పందం తప్ప ఇంకెలాంటి మధ్యవర్తిత్వం ఉపయోగపడదని అన్నాడు. అయితే దీనిపై రష్యా కూడా ఘాటుగానే స్పందించింది. బలవంతంగా రష్యాను శాంతి ఒప్పందానికి ఒప్పించే ధైర్యం ఎవరు చేయవద్దని హెచ్చరించింది. ఆ పరిస్థితే వస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య ఇప్పుడు రష్యా అణుదాడికి సంబంధించిన ప్లాన్ అందర్నీ భయానికి గురిచేస్తుంది. ఇక పుతిన్ వేసే అడుగు అమెరికా, నాటో దేశాలను భయపెట్టడం వరకు ఓకే గాని దానికి మించిన నిర్ణయమైతే మాత్రం దానికి ప్రపంచమంతా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధానికి అధికారిక సైరన్ మోగినట్లే అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.